హాయ్ హలో సౌజన్య allin ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను కేక్ తయారు చేస్తున్నాను అనమాట. మనం బర్త్డే ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ తయారు చేసుకునే కేకు సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది మన వీడియో ప్రాసెస్లో చూద్దాం రండి. ఇప్పుడు మనము కేక్ తయారు చేసుకోవడం కోసము ముందుగా 1 కప్పు మైదా పిండి అండి జార్లోనే వేసేస్తున్నాను. మిక్సీ పడతాను అనమాట. ఇదంతా చూపిస్తాను మీకు. నెక్స్ట్ 1 కప్ మనం మైదా వేసుకున్నాం కదా, ఇది 1 కప్పు షుగర్ అండి. నేను ముందుగానే మిక్సీ పట్టేసాను, ఇది కూడా వేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనము 3 ఎగ్స్ అండి. 3 ఎగ్స్ని ఇలాగా కొట్టి వేసుకోవాలి. ఒకవేళ ఎగ్స్ లేదంటే 1 కప్పు వరకు పెరుగు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1/3 కప్ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా ఆయిల్ వేసుకోవచ్చు. పల్లీల నూనె మాత్రం వేయకూడదు, బాగుండదండి దీనిలోకి. నెక్స్ట్ 1/3 కప్పు ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడర్ వచ్చేసి ఇది కూడా 1/2 స్పూన్ అండి. నెక్స్ట్ వచ్చేసి టాటా వాళ్ళది బేకింగ్ సోడా, ఇది జస్ట్ కొంచెం వేసుకోండి, 1/2 స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ 2 ఎగ్స్ కానీ వేస్తే ఒక చిన్న ఇప్పుడు నేను చూపించాను కదా పింక్ స్పూన్ తోటి 1 స్పూను మిల్క్ వేసుకోవచ్చు. ఒకవేళ 3 ఎగ్స్ కానీ వేస్తే మాత్రం 1 వేసుకోండి స్పూను. ఒకవేళ 2 ఎగ్స్ వేసారనుకోండి 2 స్పూన్లు వచ్చేసి మిల్క్ వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వెనీలా ఎసెన్స్ కొంచెం అంత వేసుకోండి. ఎంత వేసుకుంటారంటే ఇంత పడతలేదు, చూపిస్తాను మీకు నేను. ఇది మెజర్గా వేసుకోవాలి. ఇది కూడా నా దగ్గర ఇలా ఉంది కాబట్టి ఇలా వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఇవి ఆపుకుంటూ పట్టుకోవాలండి మిక్సీలో. ఇది ఒక్కసారి ఆపుకుంటూ మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అలాగ చూపిస్తాను మీకు నేను. ఈ విధంగా పట్టుకోవాలండి మిక్సీలో. మనము ఇప్పుడు ఒకవేళ ఉండలు ఉన్నాయనుకోండి ఒకసారి మళ్ళీ బౌల్లో వేసి కలుపుకోండి. ఉండలు ఉండవు, మిక్సీలో పడతాం కదా. ఒకవేళ మీరు మిక్సీలో పట్టమక్క మేము చేత్తోనే కలుపుతాము అంటే మీరేం చేస్తారంటే ఒక బౌల్లో వేసుకొని మంచిగా ప్రాపర్గా కలిపేసేసుకోండి. ఇప్పుడు నేనైతే ఒక కేక్ బౌలు 6 to 8 ఇంచెస్ ఉండే అది ఎడల్పొడ్డ కేక్ బౌల్ తీసుకున్నానండి. ఈ కేక్ బౌల్కి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే నో ప్రాబ్లం, బటర్ పేపర్ వేసుకోండి. నా దగ్గర బటర్ పేపర్ లేదు అవైలబుల్గా. అందుకోసం అనేసి నేను ఏం చేశానంటే మైదా పిండిని కొంచెం ఆయిల్ అప్లై చేసేసాను. ఆయిల్ అప్లై చేసేసి మైదా పిండిని జస్ట్ ఇట్లా మొత్తం చల్లుకున్నాను అనమాట. చల్లేసేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమం అంతటిని అందులో వేసేద్దామండి. వేసేసి మంచిగా ఇప్పుడు ఈ విధంగా పోసేసుకున్నాం కదా, ఒకసారి 2 సార్లు ఇలాగా ట్యాప్ చేసేసుకొని మనము ఒకవేళ ఓవెన్లో పెట్టే వాళ్ళైతే 170 degrees మరి ఉంచేసుకోండి అండి. లేదనుకో మనం మామూలుగా చేసే వాళ్ళు కానీ అయితే 35 to 40 minutes వరకు మనము 30 minutes మాత్రం మీడియం ఫ్లేమ్లోనే సిమ్లోనే ఉడికించాలి. ఆ తర్వాత ఆ 5 minutes or 10 minutes మిగిలిన 10 minutes మాత్రం కొంచెం హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. మ్యాక్సిమం 45 minutes పడుతుందండి మామూలుగా చేసుకునే వాళ్ళైతే. ఓవెన్ దప్పుదాం దగ్గర ఇలాగ ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి కింద నేను సాల్ట్ వేసాను. ఒకవేళ మీ దగ్గర శాండ్ ఉందనుకోండి శాండ్ వేసుకోండి. శాండ్ అయితే నా దగ్గర అవైలబుల్గా లేదు, అందుకోసమని ఇది వేసాను. ఇప్పుడు నేను ఇది పెట్టాను అనమాట స్టాండ్. మీ దగ్గర ఇసుక కానీ ఉంటే వేసేసుకొని పెట్టేసుకోండి. నేనైతే సిమ్లో పెట్టాను ఫ్లేమ్ని. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి సిమ్లోనే ఇది చేద్దాము. నాకు 45 minutes దాటిపోయిందండి. ఒకసారి చెక్ చేస్తాను నేను ఇప్పుడు ఎలా వచ్చింది ఏంటన్నది. మన కేక్ చూడండి ఇలాగ వచ్చేస్తుందండి. ఒక్కసారి నేను ఒక పుల్లని కానీ ఒక నైఫ్ని కానీ గుచ్చేసి చూస్తాను. అంటుకోకుండా నీట్గా వస్తుంది కదా, అప్పుడు మన కేక్ రెడీ అయినట్టేనండి. ఇప్పుడు మన కేక్ రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేస్తాను. పూర్తిగా చల్లారాక మనము సర్వ్ చేసుకున్నాము.
ఇంత సింపుల్గా మన కేక్ రెడీ అయిపోయిందండి. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేసుకోండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.